వెనకట హీరోలంతా బెల్ బాటం పాయింట్లు వేసుకునేది, వాళ్ళని చూసి పబ్లిక్ సుతా అవే దొడిగేది. అప్పట్లా ప్రేమదేశం సినిమా వచ్చినప్పుడు అందరు అబ్బాస్ కటింగ్ చేయించుకున్నారు. ప్రేమికుల రోజు సినిమా వచ్చినప్పుడు హీరో కునాల్ కటింగ్ ఫాలో అయినరు. పవన్ కళ్యాణ్ గుడుంబ శంకర్ సినిమా వచ్చినప్పుడు ప్యాంట్లు వేసుకున్నట్ల పద్ధతి మార్చిండ్రు. ఇట్లా హీరోలు వేసుకున్న బట్టలు వేసుకునుడు, వాళ్ళ స్టైల్లో గడ్డం కటింగ్ చేయించుకునుడు వెనకటికెళ్ళి వస్తుంది. ఇక ఇప్పటి ముచ్చటైందంటే అంగిబట్ట షెక్కున మెరుస్తుందిలే. మంచిగా చూడుర్రి, పుష్ప దొడిగింది. మళ్ళా యాదాద్రి జిల్లా పోచంపల్లి నేతన్నలు చేతులతోని నేసిన సిల్కు బట్ట. ఇక్కడ పుష్ప 2-3-4 డేస్ నుంచి సినిమా షూట్ చేయడం వల్ల వాళ్ళు వచ్చి కొనుక్కోబోయింది కూడా మాకు తెలియదు. ఆ సినిమా రిలీజ్ అయినాకనే అక్కడ షర్ట్ వేసుకున్నాకనే మా షాప్కి వచ్చి తీసుకెళ్ళారని మాకు కూడా హ్యాపీనెస్ జరిగింది. షూటింగ్ కు ఈడికెళ్ళే తీసుకుపోయినరని తెలిసి ఫ్యాన్స్ మస్తు మంది వస్తురట. మా హీరో గారు వేసుకున్న అంగిబట్ట మాకు కావాలని హైదరాబాద్ కి వెళ్లి ఫోన్లు చేసి మరీ ఆర్డర్ ఇస్తానరట. షర్టు, కుర్తా, లేడీస్ కి టాప్, బ్లౌజెస్ కి అట్లా తీసుకుంటారు. కాకపోతే ఇది ఏంటంటే క్యూట్ పట్టు, దీనివల్ల షైనింగ్ అనేది చాలా బాగుంటది, లుక్ అనేది చాలా కనిపిస్తుంది. 100 నుంచి 2000-3000 దాకా రేట్లు ఉంటాయి అన్నట్టు పోచంపల్లి ఐటమ్స్. పుష్ప అంగిలే కాదు, చాలా మంది హీరోలే ఉన్నాయట. బాహుబలి సినిమాలో ప్రభాస్ వేశారు. ఇది మొత్తం కుర్తా, ఇట్లా షార్ట్ కుర్తాస్ అది వాడారు. ఇది ఫైన్ కాటన్ ది. మగధీర సినిమాలో కూడా రామ్ చరణ్ తీసుకున్నారు. వాళ్ళు కూడా ఇట్లా మంచిగా కనిపించింది సినిమాలో. పోచంపల్లి అంటేనే ఇక్కత్ బట్టలకు పేరు పోయింది. సినిమా ఎట్లుంది, కేసేమైతుంది అనేది పక్కకు పెడితే బట్టలకైతే గిరాకీ మంచిగా ఉందబ్బా. ఈ అంగిలేసుకొని కర్రెకల్లద్దాలు పెట్టుకొని ఓ భుజం వంచి నడుచుకుంటా పుష్ప తగ్గేదేలే అంటారేమో పో.